దాదాపుగా 10-12 రోజుల నుంచి అయితే ఈ ఇష్యూ జరుగుతుంది. సో దీనిపైన ఆర్డీఓ గారు కూడా తప్పనిసరిగా కూల్ చేస్తాము అని చెప్పేసి స్టేట్మెంట్ చేశారు. మరి ఏం మాట్లాడతారు ప్రభుత్వం బంద్ చేయాలి. ఇది ప్రజల శవాల మీద గాంధీల విగ్రహాలు కట్టాల్సిన అవసరం లేదు. ప్రజల ఆర్తనాదాల మధ్యలో పార్కులు కట్టి ఈ విలాసాలు చేయాల్సిన అవసరం లేదు. విలాసాలు చేసేందుకు బొచ్చడి జాగాలు ఉన్నాయి. ఇంకోటి ఎప్పుడు కూడా వీళ్ళు మూసి ఎంత ఎక్కువైనా కానీ దీనికి నీళ్ళు వచ్చిన పాపన పోలేదు. ఈ వీళ్ళు తీసుకొచ్చినటువంటి రూల్ ఏదైతే 50 మీటర్లు ఉన్నదో ఇది కట్టేటప్పుడు లేదు అది. సో వీళ్ళ తప్పేం లేదు. వీళ్ళు ఇప్పటికి కడుతూనే ఉన్నారు. మొన్న కూడా రిజిస్ట్రేషన్ అయితే కూడా మళ్ళీ తీసుకుంటూనే ఉన్నారట పైసలు. అది దీని వెనక ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఎవరియో ఇక్కడ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నట్టున్నాయి. దానిలోకి వెళ్ళి వచ్చిన భూములు కూడా, ఎందుకంటే ఇప్పటివరకు భూసేకరణ జరిగిన తర్వాత వేటి గురించి ఎస్సీజెడ్ల గురించి భూసేకరణ జరిగిన తర్వాత ఎస్సీజెడ్లు కూడా ఏం పెట్టలే. అవి మళ్ళీ రియల్ ఎస్టేట్కి పోయినాయి. ఇప్పుడు ఎందుకు దీనికి ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే ఫార్మాస్యూటికల్ కంపెనీల గురించి తీసుకున్నటువంటి ఫ్యూచర్ సిటీ భూములు అన్నారు కదా, ఇప్పుడు దాన్ని ఫ్యూచర్ సిటీ చేసి పడేశారు. రైతులు ఎందుకు ఇచ్చిన భూములు మాకేమైనా నౌకర్లు వస్తాయి కావచ్చు అట్లా ఇట్లా అంటే భూములు భూసేకరణ జరిగినప్పుడు మాత్రం మీకు పరిశ్రమలు వస్తాయని చేశారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు, దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఫ్యూచర్ సిటీ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటారు. రేపు ఇది కూడా అట్నే జరగవచ్చు కదా. ఇంకోటి ఇట్లా డిస్ప్లేస్మెంట్ చేసేది అనేది తప్పు, వాళ్ళు బంద్ చేయాలి. అంటే అన్న ఇక్కడ గాంధీ గారు అస్థికలు కలిపేశారు. సో అందుకే ఇక్కడ విగ్రహం నిర్మించాలి అని చెప్పేసి అంటున్నారు రేవంత్ సర్కార్. మరి గాంధీ చెప్పిండ ఏమన్నా నాకు ఏడు అస్థికలు కలిపితే అక్కడ ఏమైనా పేద విగ్రహాలు పెట్టుకుని గాంధీ రక్తం పంచుకొని పుట్టిన తుషార్ గాంధీ చెప్పిండు మున్మానవాడే. అది తప్పు అని చెప్పిండు. అది ఎప్పుడో 1948లో జరిగింది. అది చేసి ఈయన కట్టాలి ఇంకెడైనా కట్టుకునేది ఉంటాయి. అసలు విగ్రహాలు ఎందుకు? గాంధీ భారతదేశం గురించి ఆశయాలు ఏంటియో గవిజయ్ ఇలా గాంధీ చెప్పిండు. రాత్రి కూడా 12-1 కానీ ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగగలగాలని. ఇలా ఉంది ఆ పరిస్థితి. డే టైమే జరుగుతున్నాయి కదా, ఎన్ని అరాచకాలు జరుగుతలేవు, ఎన్ని అత్యాచారాలు జరుగుతలేవు. వాటి మీద ఫోకస్ చేయాలి. గాంధీ ఆలోచన విధానాలు ఏంటిదని చూడాలి. గాంధీ విగ్రహానికి సంబంధించి ఏ ట్యాంక్ బండో లేకపోతే వివిధ ప్లేస్ లో చేయాలి. కాకపోతే ఇక్కడ ప్రజలు నివాసించే ఏరియాలో ఎందుకు చేస్తుంది అసలు గవర్నమెంట్? అందుకే దీని వెనకాల ఏదో పైసల ప్రోగ్రామ్ ఉన్నది. వీళ్ళకు ఏదో సంథింగ్ ఉంది. వీళ్ళకి కావాల్సింది ఏదో ఉంది. దీని అంతా రేపు పొద్దుగాల ఏం ప్రాజెక్టులు చేస్తారో, ఎన్ని వందల కోట్ల వెనుక దాని వెనుక ఏం వ్యూహం ఉన్నదో అదంతా రేపు భవిష్యత్తులో బయటపడుతుంది. కానీ ఇది చేసుడు అనేది తప్పు. అంటే మధు పార్క్ అపార్ట్మెంటే కాకుండా దీనికి ఆనుకొని కూడా ఇక్కడ మసీదో సంథింగ్ ఏదో ఉంది. కాకపోతే వాళ్ళు ముస్లింలు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు. వీళ్ళు సామాన్య ప్రజలు కాబట్టి చేస్తున్నారు. ఇంకోటి ఇక్కడ విలాస్ కూడా ఉన్నాయట, వాటి మీద కూడా పడ్డారు. వీటికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు నది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇదంతా, ఇది సుందరీకరణ అనే లెక్కలు చేస్తున్నారు కదా అన్నప్పుడు మరి నది ఆడబుట్టిందో ఆడికెళ్ళి చేయాలి కదా, మరి అక్కడికి వెళ్ళి తీయాలి కదా. ఫస్ట్ దామగుండం కాడికెళ్ళి కొట్టుకుంటూ రావాలి, అనంతగిరి హిల్స్ కాడికెళ్ళి కొట్టుకుంటూ రావాలి. దాని అంతా మొత్తం రాజకీయ నాయకులు పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి. అవి ఫామ్ హౌస్లు అవి ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో బంజారా వాళ్ళ ఇల్లు ఉన్న తర్వాత కూడా ఆదివారానికో శనివారానికి ఒకసారి ఎప్పుడో పోయి తాగి తిని వస్తుంది కట్టుకున్నటువంటి విలాసవంతమైనటువంటి ప్రాజెక్టులు అవన్నీ. వాటిని వదిలేసి వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న పైసలతోటి ఇంత చిన్న డబల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ ఇది ఉన్నాయి పిటగులు లెక్క. వాటిని గివిటి మీద వాడు ఎక్కడిది దరిద్రం కాకపోతే వాటిని గుల్లగొట్టి వస్తే దానికి నిజంగా కూడా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్ వస్తుంది ఆడికెళ్ళి. ఆ ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తం ఫస్ట్ అదంతా కంట్రోల్ చేసినాక కదా ఈ మంచినీళ్ళన్నీ జరిగేది. సో ఫైనల్ గా అన్న ఏంటంటే చాలా వరకు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో హైడ్రా వచ్చినా ఇవన్నీ వచ్చినా కూడా కేవలం వీళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నానని కూడా మీరు వినట్లేదు అంటారు. నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ ల్యాండ్స్ కి. అది అవసరం లేదు కదా. వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకున్నది, ఇల్లీగల్గా కట్టలేదు, కానూన్ ప్రకారం అన్ని ఉన్నది. పోయిన నెల కూడా కరెంటు బిల్లు తీసుకున్నావు, ఈ నెల కూడా కరెంటు బిల్లు ఇస్తామంటుంది నష్టపరిహారం. బట్ ఎట్లా దేనికి నష్టపరిహారం దేనికి ఇవ్వాలి? అసలు ఎందుకు కాల్ ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఇంటికి నష్టపరిహారం ఇస్తా అంటే ముఖ్యమంత్రి కాల్ చేస్తాడా? దేనికైనా అవసరం ఉన్నదంటే ఇస్తారా? ఇవన్నీ ఉట్టి బక్వాస్ మాటలు. అవన్నీ తప్పులు, అవి చేయొద్దు. తప్పుడు పనులు అవి. అంటే వీళ్ళ తరఫున మీరు ఏం మాట్లాడాలనుకోరు రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి చెప్పదలుచుకునేది అంటే బంద్ చేయండి. ఇది ఈ ఆలోచన తప్పుడు ఆలోచన. 450 ఇండ్లు 2500 పైన ఉన్నటువంటి జనాల ఆత్మఘోష పెట్టుకోకండి. ఇది కరెక్ట్ కాదు, తప్పు పని చేస్తున్నాం మీరు చెప్పదలుచుకున్నాం. గాంధీ విగ్రహం కట్టేందుకైనా పార్కులు కట్టేందుకైనా బొచ్చడి జాగాలున్నాయి. మా తారణకాలు కూడా బొచ్చడి జాగాలని. ఆ పార్కులు పాడుపడి చక్కగా చేస్తలేరు, దోమలు కుట్టి చచ్చిపోతున్నాం. అవి చేయమని చెప్పారు ఫస్ట్. సో ఇక్కడ నుంచి అయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి దాదాపు 400 నుంచి 500 ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటున్నారు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ అపార్ట్మెంట్ ఉన్న దీనికి సంబంధించి ఆనుకున్న మూసీ నది ఏదైతే ఉందో ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళి చూసే ప్రయత్నం కూడా చేద్దాం. మనం ఒక్కసారి చూడొచ్చు. దీనికి సంబంధించి ఒక దాదాపు కొన్ని 500 మీటర్లు వెళ్తే మనకు అక్కడ తెలుస్తుంది. ఇక్కడ మూసీ నది అటు ఆనుకొని ఉంది. ఇక్కడ గోడ ఉండడంతో ఆ మూసీ నది అనేది అక్కడ ఆనుకొని ఉన్న కూడా తెలుస్తుంది. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మరి దీనికి సంబంధించి
మూసీ నది అండ్ ఆల్సో ఈ అపార్ట్మెంట్కి సంబంధించి మరి ఏ విధంగా ఇవి రెండింటికి రిలేషన్ ఉంది, మరి ఎంత దూరంలో ఈ డిస్టెన్స్ అనేది ఉంది, ఒకవైపు సుందరీకరణ, మరోవైపు గాంధీ గారి విగ్రహ ఏర్పాటు, ఈ రెండింటికి సంబంధించి ఈ రెండింటి మధ్యలో కేవలం 4 నుంచి 500 మంది కుటుంబ సభ్యులు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరొకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం హిట్ టీవీ ఎక్స్క్లూజివ్గా గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తుంది. కేవలం ఈ 4 నుంచి 500 ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మధు పార్క్ అపార్ట్మెంట్కి సంబంధించి ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న వాసుల కోసం, ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరి కోసం మా హిట్ టీవీ ద్వారా ఇది ఒక చిన్న హెల్ప్, మేము ఒక హెల్ప్గా భావిస్తూ చేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.